హాయ్ అండి, ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టాను కదా, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇవాళ మేము చికెన్ కూర చేసుకుంటున్నాము. చికెన్ని ముందు పొయ్యి మీద పెట్టి ఆగలిస్తున్నాము. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను ఉడకడానికి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక 2 టమాటా ముక్కలు కోసి పెట్టుకున్న ముక్కలు మిక్సీలో వేస్తున్నాను. తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మిక్సీలో వేసి మిక్సీ పెట్టేస్తాను. ఇది ఉడికిపోతుంది కదా, దీన్ని తీసేస్తాను కిందకి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టాను, అది దించేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కూరకు సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు 2 కరివేపాకు రొబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నది వేస్తున్నాను. అది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటో. ఇప్పుడు ఇది ఇలా మగ్గిపోయింది కదా, ఫస్ట్ ఒక స్పూన్ వేస్తాను కదా కారం, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఉడకపెట్టుకున్న ముందు ఆగిలించి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా వేసాం కదా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా సరిపడగా వేస్తున్నాను. దీన్ని ఇలాగా ఉడుకుతుంటారే. చికెన్ కూర రెడీ అయిపోయింది. గ్రేవీకి గ్రేవీ ఉంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.